కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మనం చేసుకునే పండుగలు సర్వమత సామరస్యానికి ప్రతీకలు. ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. పెన్షన్లను వెంటనే పంపిణీ చేయాలి. పూతలపట్టు ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్. లబ్ధిదారుడికి అందజేస్తున్న వాలంటీర్ సేవలను అడ్డుకట్ట వేయడం సరికాదు. ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. ఉదయగిరిని సిరులగిరిగా చేద్దాం. మహిళా సదస్సులో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని ఉదయగిరిని సిరులగిరిగా చేసుకుందామని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం ముందు మహిళా శక్తి మహిళా నేతలతో కలిసి కాకర్ల సురేష్ సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం తీసుకొస్తారని, తెలుగుదేశం పార్టీ హయాంలోని మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి పెద్దపీట వేసిందన్నారు. మహిళలకు ఏ పార్టీలో లేని స్వేచ్ఛ, గౌరవం తెలుగుదేశం పార్టీలో ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే 8 మండలాల్లో పరిశ్రమలు స్థాపించి మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ముందుగా ఒక్క రోజులోనే మన వెంకమ్మ మిమ్మల్ని కాల్ చేయడం జరిగింది. ఒక్క రోజులోనే మీరు ఇంత దూరం వచ్చారు మీటింగ్కి. అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే వేదిక మీద ఉన్న ఉదయగిరి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు భాగ్యమ్మ గారికి, భాగ్యమ్మ గారి గురించి నేను చెప్పాలి. మన గవర్నమెంట్లో ఇప్పుడున్న మన గవర్నమెంట్ 2014-19 కాబట్టి ఇప్పుడున్న ఈ వైసీపీ గవర్నమెంట్లో టీడీపీ నుంచి సర్పంచ్గా గెలుస్తున్నారు. తక్కువ మంది ఉన్నారు సర్పంచ్గా. మీరు ఉమ్మన్ అయితే మీరు ఒక్కలే కదా, ఒక్క ఉమ్మన్ సర్పంచ్ ఒకటే పదవి. 8 మండలాల్లో ఎంతోమంది సర్పంచ్లు ఉంటారు. మన పార్టీ తరఫున ఒక్కలే గెలిచారు. అది కూడా సీతారామరావు మంచి పెద్ద ఫైనాన్షియల్ ఇష్యూస్ అవ్వచ్చు. దూరం ఎక్కువ ఉంది. ప్రతి మండలానికి దూరం ఎక్కువ ఉంది. మన జియోగ్రఫికల్ పెద్ద కాన్స్టిట్యూన్సీ అయిన వల్ల ఒక చోట నుంచి ఒక చోటికి ట్రావెల్ చేయాలన్న ఖర్చుతో కూడుకున్న పని. అవన్నీ కూడా మనం అడ్రస్ చేసుకుంటూ మనం చేసుకునే పండుగలు సర్వమత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని, అందరూ కలిసి ఆనందంగా పండుగలు జరుపుకోవడం మన సాంప్రదాయమని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ఏఎస్పేటలోని శ్రీ హజరత్ ఖాజా నాయబ్ రసూల్ దర్గాలో హజరత్ ఖాజా నాయబ్ రసూల్ దొరసానమ్మల సమాధులకు పూల చద్దర్లను తీసుకొచ్చిన ఎమ్మెల్యే మేకపాటి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక దువా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడారు. हम सबों को रमजान की रहमती बरकती नाज़िल फरमा परवरदिगार। ऐ मौलाए करीम हम सबों के नमाज़ों को कबूल फरमा परवरदिगार। ऐ मौलाए करीम हम तरावीह को कबूल अता फरमा परवरदिगार। ऐ मौलाए करीम जाने अनजाने जो भी खताएं صراط الذين أنعمت عليهم
عليهم ولا والعاديات ضبحا فالموريات قدحا فالمغيرات ఓకేనా నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మేకపాటి విక్రమ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను గడపగా దాటకుండానే అర్హత కలిగిన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అందజేస్తున్న వాలంటీర్ సేవలను అడ్డుకట్ట వేసే విధంగా చేయడం సరికాదని, సామాజిక పింఛన్లు అందుకుంటున్న ప్రతి ఒక్కరి కష్టం మీకు తగులుతుందని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఏస్పేట మండలం పందిపాడు గ్రామంలో ఎమ్మెల్యే మేకపాటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు గజమాలతో సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మేకపాటి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి ఈ సందర్భంగా మాట్లాడారు. అంటే రకరకాలుగా పొత్తులు పెట్టుకొని ఎట్టయినా కానీ మన జగన్నాన్ని తీయాలని చెప్పేసి ఆయన కోరుకునేది కూడా ఒకటే. ఆయన మీకు ఏం మంచి చేస్తానని కూడా చెప్పడు, ఓన్లీ మన సీఎం గారిని తీయాలి అంతే, అంతవరకే కానీ ఆయన లక్ష్యం ఇంకేమి ప్రజలకు ఏం మేలు చేయాలని చెప్పేసి దాదాపు 40 సంవత్సరాలు ఉన్నాడు. ఆ 40 సంవత్సరాల్లో ఏమి చేశాడని ఇప్పుడు దాకా ఒకటి చెప్పలే. ఏం చేయబోతున్నాడో చెప్తున్నాడు కానీ ఇప్పుడు దాకా ఏం చేశాడనేది. మన ముఖ్యమంత్రి అయితే ఎంతో గొప్ప, అంటే ఆయన ఎంత ధైర్యమో మీరందరూ అర్థం చేసుకోండి. ఆయన ఏమంటున్నాడు, మీకు మంచి జరుగుంటేనే మీరు గమనించండి, మీ సొంత కుటుంబంలో మీ ఇంట్లో మంచి జరుగుందా లేదా అని మీరు గమనించమంటున్నాడు. మంచి జరుగుంటే మాత్రం ఆయన కూడా కోరుకునేది ఏంటంటే మీకు మంచి జరుగుంటే మాత్రం మీరు మాత్రం ఆయనకి సైనికులుగా తయారై ఆయనకి ప్రచారం మీ ఇంట్లో కాదు, మీ వీధే కాదు, మొత్తం ఊరు, పక్క ఊరు కూడా మీకు ఏమైనా పరిచయాలు ఉంటే కూడా అక్కడ కూడా పోయి ప్రచారం చేసి ఆయన కోరినట్టు 175 స్థానాలకి 175 స్థానాలు మనం ఆయన సీట్లు గెలిపియాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాం. చాలా ముఖ్యమా మీ ఓటు, ఈ ఓటు చాలా పెద్ద తీర్పు ఇవ్వబోతుంది. ఇప్పుడు ఆ సైడ్ నుంచి ఒక అభ్యర్థి కూడా పెట్టారు ఈ ప్రాంతానికి. ఆయన దాదాపు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఈ ప్రాంతం గురించి పట్టించుకోకుండా మళ్ళీ ఒక 4 రోజుల ముందు వచ్చినారు. ఎవరో కొంచెం ఆయనకి ఆయుధాలు ఇచ్చారని చెప్పి మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చినాడు. ఈ ప్రాంతానికి రిలీజ్ చేస్తూ 36 టీఎంసీలు ఉంటే 8 టీఎంసీలు మన ఆత్మకూరుకే ఇచ్చిన. ఈ రోజు రేటు 21 రూపాయి, 21,000, 24,000, రకరకాలుగా రైతులందరూ బాగుపడ్డారు. విజయ్ బాబా యాత్ర నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ప్రజల దగ్గర నుంచి ఒక కంప్లైంట్ అయితే వచ్చింది. గత 5 సంవత్సరాలు సాఫీగా జరిగే వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఈరోజు ఆపేయడం జరిగింది. చాలా బాధాకరం. ఎందుకంటే ఈ గ్రామం అయితే దాదాపు 12 కిలోమీటర్ల దూరం పోయి పెన్షన్ తీసుకోవాల్సి, చాలా వయసు వచ్చిన వాళ్ళు, వికలాంగులు, రకరకాలుగా ఇబ్బంది ఉండే వాళ్ళందరికీ ఈరోజు ఇక్కడ నుంచి 12 కిలోమీటర్లు పోయి పెన్షన్ తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. మేమందరికీ మళ్ళీ టీడీపీ వాళ్ళు కోరుకుంటున్నాం, మీరు వాలంటీర్ల వల్ల ఇట్లాంటి వాళ్ళు సొంత లబ్ధి కోసం ప్రజలు ఎంత నష్టపోయినా కానీ ఆ విధంగా ఆలోచించే నాయకులకి తప్పకుండా ప్రజలు మంచి గుణపాఠం చెప్తారని నేను భావిస్తున్నాను. తప్పకుండా రిజల్ట్లో కనపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఎస్పేట మండల కేంద్రంలో చిరమన హుస్నాపురం వైసీపీ నాయకులు 60 బైకులు 20 కారులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్జీఎం జునేద్ భాషా ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంఘం నుండి ఆత్మకూరుకు జరగబోవు ఆత్మీయ సమావేశంలో నెల్లూరు జిల్లా ఎంపీ సాయిరెడ్డి పాల్గొంటారని, సంఘం నుండి ఆత్మకూరు వరకు జరగబోవు ర్యాలీలో పాల్గొంటామని తెలిపారు.
అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆత్మకూరులో మా నెల్లూరు ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీ విజయసాయిరెడ్డి గారితో ఈరోజు ఆత్మకూరులో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మా ఏసుపేట మండలానికి చెందిన వైసీపీ నాయకులందరూ, అదేవిధంగా మైనార్టీ నాయకులు, అదేవిధంగా అన్ని ఏసుపేట మండల వైసీపీ నాయకులతో కలిసి ఈరోజు మేమందరము ఆ ఆత్మీయ సమావేశానికి హాజరు కావుతున్నాము. అదేవిధంగా ఈ వచ్చే ఎన్నికలలో మన ఆత్మకూరు శాసనసభ అభ్యర్థి అయినటువంటి శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారిని ఈ వచ్చే ఎన్నికలలో అఖండ మెజారిటీతో మేము గెలిపించుకుంటామని ఆశిస్తూ అదే విధంగా సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఏసుపేట నుండి సంఘం వరకు మేమందరము బైకుల్లో, అదేవిధంగా మన వాహనాల్లో ముందుగా సంఘంకి వెళ్ళి అక్కడ మా నెల్లూరు ఎంపీ అభ్యర్థి అయినటువంటి విజయసాయిరెడ్డి గారిని రిసీవ్ చేసుకొని అక్కడ సంఘం నుంచి ఆత్మకూరు వరకు బైక్ ర్యాలీలో మేమందరము పాల్గొంటాము. అదేవిధంగా ఈ వచ్చే ఎన్నికలలో మా నెల్లూరు అభ్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి విజయసాయిరెడ్డి గారిని, అదేవిధంగా ఆత్మకూరు శాసన సభ్యులు అయినటువంటి మేకపాటి విక్రమ్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో మేమందరము గెలిపించుకుంటామని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. వృద్ధులు, వికలాంగులు, ఇతర పెన్షన్ లబ్ధిదారులకు ఇంటి వద్దకే పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకోవాలి అని వరదయ్యపాలెం మండలం ఇన్ఛార్జ్ ఎంపీడీఓ కె అనసూయకు టీడీపీ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో నేరుగా నగదు పంపిణీ చేయాలన్నారు. అధికార కార్యక్రమాల నుంచి వాలంటీర్ వ్యవస్థను తప్పిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని, వారికి ప్రభుత్వం అందించిన సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నదని, ఈ నేపథ్యంలో పెన్షన్లు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయాలని ఆదేశాలు ఇచ్చారని, పెన్షన్లు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దకి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. వృద్ధులను, వికలాంగులను, ఇతర పెన్షన్ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేయకుండా వారింటి వద్దకు చేర్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో నిర్మల్, జయచంద్ర నాయుడు, సమాధి నాగరాజు, పురుషోత్తం ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అభిమానస్తులకి, శ్రేయోభిలాషులకి అందరికీ నమస్కారం. ఈ వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పైన, మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పైన అదే పోకడి అబద్ధాలతో, తెలుగుదేశం పార్టీ పైన, మా అధినాయకుడి పైన అబద్ధాలు దుష్ప్రచారం చేసుకుంటూ అధికారం మళ్ళీ రావాలని చెప్పే ప్రయత్నం ఇంకైనా మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2019 ఎన్నికల్లో కోడికత్తి విషయం ప్రజలు అర్థం చేసుకున్నారు, బాబాయ్ గొడ్డలపోటు ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇంకా కూడా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ గత 28వ తేదీ, మార్చి 28వ తేదీ సాక్షి పేపర్లోని ఏప్రిల్ 31వ తేదీ ఆదివారము, 1వ తేదీ బ్యాంక్స్కి లీవు, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డే కాబట్టి బ్యాంక్స్కి లీవ్ అని చెప్పి సాక్షి పేపర్లో వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దాన్ని ఈ మధ్యకాలంలో ఈ పెన్షన్స్ విధానము ఇంటింటికి చేర్చకూడదు అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం పైన, పార్టీ అధినాయకుడు మా చంద్రబాబు నాయుడు గారి పైన దుష్ప్రచారం. ఏం మీకు తెలీదా? 31 ఆదివారము, 1వ తేదీ లీవ్ అని చెప్పి నువ్వు 29వ తేదీ పెన్షన్లు పంచుడొచ్చు కదా. అది కూడా ఈ సంవత్సరమే కాదు, ఇంతకుముందు జరిగిన ఎలక్షన్లో కూడా ఇదే పరిస్థితి వస్తే ముందుగా పంచిన సందర్భాలు ఉన్నాయి. పండగలకు వచ్చినా ఏమొచ్చినా మా తెలుగుదేశం ప్రభుత్వం, మా చంద్రబాబు నాయుడు గారు ఏదొచ్చినా హాలిడేస్ 30వ తేదీ లీవా, 28, 29వ తేదీలోనే పంచిన సందర్భాలు ఉన్నాయి. ప్రచారం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడుతున్నారు, ఇంటింటికి వెళ్ళడానికి వీలు లేదనే ఉద్దేశంతో దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు హైకోర్టు ఆదేశాల మేరకు వాలంటీర్లని దూరంగా పెట్టమని చెప్పిన దానివల్ల సిఎస్సి గారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ఆదేశాలతో వాలంటీర్లని పెన్షన్లకు దూరంగా పెట్టారు. అదేవిధంగా మొన్న 3 రోజుల క్రితం బ్యాంకులో ఉన్న 13,000 కోట్ల రూపాయలను వాళ్ళు వ్యవహరించినట్లయితే వాళ్ళు యథావిధిగా కొనసాగిస్తారని కూడా ప్రకటన చేశారు. కాబట్టి
అధికారులు తక్షణమే ఈ పెన్షన్లను ఆలస్యం చేయకుండా పంపిణీ చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున జిల్లా అధికార ప్రతినిధిగా కోరుతున్నాను. వీరబల్లి మండలంలోని ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు అండగా ఉంటామని, అలాగే అధిష్టానం బలపరిచిన సుగావాసి బాలసుబ్రహ్మణ్యంను అత్యంత మెజార్టీతో గెలిపించాలని అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు తెలిపారు. సోమవారం మండల సీనియర్ నాయకుడు ఎర్రపరెడ్డి సురేందర్ రెడ్డి, భాను గోపాలరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ అధిష్టానం తనకు టికెట్ ఇవ్వకపోయినా తను ఏనాడు బాధపడలేదని, ఒక కార్యకర్తగా ప్రజలకు అందుబాటులో ఉంటానని, మండలంలోని కార్యకర్తలను తాను ఆదుకుంటానని తెలిపారు. పార్టీ అధికారంలోకి లేకపోయినా తనను వెన్నంటి నడిచిన ప్రతి కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా ముందుంటారని తెలిపారు. కష్టకాలంలో పార్టీకి సేవ చేసిన ప్రతి కార్యకర్తకు భరోసా ఇచ్చేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. వీరపల్లి మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సమావేశాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఎన్నికలు ఇక చాలా తక్కువ సమయం ఉంది. ఈ సమయంలో మనం మండలంలో వీళ్ళు ఏమైనా ఇబ్బందులు పడతారా అన్నటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వం లేకపోయినా, ఒక పక్క రాక్షస రాజ్యం వెళ్తూ ఉన్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళని జైళ్లకు పంపించి ఆస్తులు లాక్కొని ఇబ్బందులు పెడుతున్నా ఆమె సాక్ష్యం. ఆమె మీద నాలుగు కేసులు ఉన్నాయి. ఆఖరి వాళ్ళ అంగడి కూడా లాక్కోవాలని చూశారు. ఎందుకు ఏజెంట్గా కూర్చుని దానికి ఉద్యోగం పెరిగేశారు. అట్లా ప్రతి గ్రామంలో ఇబ్బందులు వచ్చినాయి. నాగసుబ్బయ్య వాళ్ళ ఊర్లో కానీ, ఆడ కానీ, ఈడ కానీ, ఎక్కడ కూడా అటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో రాక్షస పాలన జరుగుతూ ఉన్నా కానీ ఈ మండలంలో ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు అన్యాయం జరగకుండా చూసుకున్నటువంటి బాధ్యత నాది, తెలుగుదేశం పార్టీకి. వాస్తవమా కదా? ఎక్కడైనా పోలీస్ స్టేషన్లలో ఇబ్బంది పడ్డామా? అక్రమంగా భూములు లాక్కుంటూ ఉన్నా, ఇళ్ళు లాక్కుంటూ ఉన్నా, ఇబ్బందులు పెడుతూ ఉన్నా కానీ ఎన్నో కోర్టు కేసులు గెలిచాం. అమరేశ్వరరాజుకి అభినందనలు తెలపాల. ఎందుకంటే కోర్టుకు సంబంధించి దాదాపు 20 కేసులు ఈ మండలం తరఫున ఆయన వేసి చేయించారు. ఒక పక్క తెలుగుదేశం పార్టీలోనే ఎదురీత, ఒక పక్క మనం అందరం కార్యకర్తలు కాపాడుకోవాలా, ఆ రోజు ఇన్ఛార్జిగా వచ్చినారు కదా అని చెప్పి ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను అడ్డమైతానే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఇబ్బందులు పెట్టినా పాపం మండలాధ్యక్షుడు కాస్త నిలబడినాడు అని అందరూ భావించినారు. అయితే ఈ పొత్తులు అనేటటువంటివి కొన్ని వచ్చినాయి. పొత్తుల వల్ల దాదాపు కొంతమంది నేతలకు ఇబ్బంది అయింది. పార్టీ చెప్తే 2 రోజుల ముందు నేను కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. ప్రతి నెల 1వ తారీఖున అర్హులైన వారికి పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఏమాత్రం అడ్డు కాదన్నారు. వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. పెన్షన్ల కార్యక్రమం ఈనాటిది కాదు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 200 నుంచి 2000 వరకు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుదే అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన వెంటనే 4000 రూపాయల పెన్షన్ అందిస్తామని ఆయన తెలిపారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సచివాలయ ఉద్యోగస్తులు మరియు అనుబంధ ఉద్యోగస్తుల ద్వారా అవ్వాతాతలకు పెన్షన్లు అందించే కార్యక్రమం త్వరగా చేపట్టాలని ఆయన తెలిపారు. కట్టు కథలు, పిట్ట కథలతో ప్రజల్లో ఏమార్చలేరని, వైసీపీ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని దుయ్యపట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక డ్రామా నడిపిస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా పెడితే తన పబ్బం గడుపుకోలేమన్నటువంటి ఉద్దేశంతో, దుర్బుద్ధితో, దుష్ట ఆలోచనతో వాలంటీర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే 1వ తారీఖున పెన్షన్లు ఇవ్వడానికి వాలంటీర్ల వ్యవహారాన్ని ముడిపెట్టి ఏదో తెలుగుదేశం చెడు చేస్తుందన్నటువంటి ఒక దుష్ట ఆలోచనని ప్రజల మీద రుద్దాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పింఛన్ల వ్యవస్థ పెట్ల. పింఛన్ల వ్యవస్థ రకరకాలైనటువంటి సెంటిమెంటు సూత్రాలను అమలు చేసి అధికారాన్ని చేజిక్కించుకోవడం
ఆయనకు అలవాటుగా మారి జనం ఎల్లకాలం ఇదే విధంగా మోసపోతారన్నటువంటి భ్రమలో మళ్ళీ ఒక కట్టుకథను అల్లి జనం మీదకు రుద్దుతున్నారు వైసీపీ నేతలు. నేను ఈ సందర్భంగా ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా, ఈ రాష్ట్రంలో 27,000 కోట్ల రూపాయల చెల్లింపులు కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత జరిగింది. మరి ఆ చెల్లింపులు ఎవరికి చేశారు? వాటి లెక్కలు, వాటి ఆధారాలు ఎక్కడా లేవు. మార్చి 30 నుంచి ఏకంగా 6,000 కోట్లకు పైగా చెల్లింపులు చేయడం జరిగింది. వాటికి లెక్క పక్కలు లేవు. ఇప్పుడు పెన్షన్లు ఇవ్వాలంటే డబ్బులు లేవు కాబట్టి రకరకాలైనటువంటి కుయుక్తులు పన్ని రకరకాలైనటువంటి క్వశ్చన్ తీసుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అండ్ కో కుట్రలు ఈ రాష్ట్రంలో జరగవని తెలియజేసుకుంటూ ప్రజలెవరూ కూడా వారి మోసపూరిత మాటలు నమ్మొద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ నెల 5వ తేదీలోపు ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని మండల టీడీపీ నాయకులు తలచీరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు కోరారు. మంగళవారం మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలోని ఎంపీడీఓ ఎస్ఏ అహ్మద్ రఫీకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా తలచీరు మస్తాన్ బాబు, బొద్దులూరు మల్లికార్జున నాయుడు, కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి, అక్కెం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పింఛన్ల పంపిణీకి ఈసీ ఎలాంటి ఆంక్షలు విధించలేదని, వృద్ధులు, దివ్యాంగులకు, వితంతువులకు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్ద అందించాలని సూచించారు. పంచాయతీ సచివాలయాలు ఎక్కడ ఉన్నాయో వాళ్ళ పేరుతో డబ్బులు రిలీజ్ అవుతాయి. ప్రజెంట్ నిన్నటికి 1వ తేదీకి మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. రాని పక్షంలో తెలుగుదేశం వాళ్ళు ఆపేది మీ గవర్నమెంట్ ప్రభుత్వం ఏమంటే ఆ ఫండ్ని మీకు ఇవ్వకుండా ఆపుదాలు చేసి మా మీద నెపం చేస్తుంటే అది ఎక్కడ న్యాయం? అది మీకు ఇచ్చి అంటే అది పాలసీ విధానం ఉంది. మామూలుగా మీకైతే 31వ తేదీకి వచ్చింది కదా, ఎప్పుడైనా కానీ మామూలుగా సార్ నెలాఖరికి వస్తాయి కదా, డ్రా చేయాలంటే ముందు రోజు డ్రా చేయడం గవర్నమెంట్ నిలుపుదల చేసి తెలుగుదేశం వాళ్ళు ఆపుదాలు చేస్తున్నారు. ఈ అసత్య ప్రచారాలు ఎంతవరకు న్యాయం? అన్ని అవకాశాలు ఈ ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఆ విధంగా చేయకుండా నెపం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి అంటగట్టి మేము పెన్షన్లు ఇవ్వకపోవడానికి చంద్రబాబు నాయుడు కారణమని అసత్యమైనటువంటి ప్రచారం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వానికి మేము కళ్ళు తెరిపించే విధంగా చెప్తున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు ఇంటి దగ్గరే ఉండండి. తప్పకుండా మీ పెన్షన్ మీ ఇంటి దగ్గర ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం మీద, ఎన్నికల సంఘం మీద మేము ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం దొల్లతనం ప్రదర్శిస్తుంది. ఏప్రిల్ 2 ఈ నెల 30వ తేదీకే ప్రతి నెలలో పెన్షన్ డబ్బులు ఆయా సచివాలయాలకు చేరాల. ఈరోజు ఈ టైం వరకే పెన్షన్ డబ్బుల్ని ఆయా ఖాతాలకు పంపించకుండానే తెలుగుదేశం పార్టీ అడ్డవేసి వృద్ధాప్య పెన్షన్లు ఆపిందనే ఒక అసలు దుష్ప్రచారాన్ని ఈ వైసీపీ నాయకులు చేస్తున్నారు. కానీ ఈ రోజు వరకే. ఇవి ఈనాటి బులెటిన్లోని విశేషాలు. తర్వాత బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.